మిగతా డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, కేసు అప్డేట్స్ చూస్తే పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చెప్పండి డీటెయిల్స్. దాదాపు 2007 డిసెంబర్ 26న ఈ కేసు జరిగింది. అత్యాచారం అట్లాగే హాస్టల్లో తిరబడి అత్యాచారానికి పాల్పడ్డారు అనేది మొదట్లో వచ్చింది. గ్యాంగ్ రేప్ కి పాల్పడినటువంటి విషయం పైన మొదట్లో అభియోగాన్ని నమోదు చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దాని తర్వాత దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయ నేతల ప్రమేయం ఉందనేటువంటి ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో కోనేరు రంగారావుకు సంబంధించిన బంధువులు అట్లాగే కవితా సౌమ్యలకు సంబంధించిన పేర్లు మొత్తం కూడా తెరపైకి వచ్చాయి. అప్పట్లో వార్తాపత్రికలు కూడా దీనిపైన భిన్న కోణాలను కూడా రాసినటువంటి పరిస్థితి. అప్పట్లో మీడియా కూడా దీనిపైన అనేక వార్తలు ప్రచురించింది. కానీ సైంటిఫికల్ ఎవిడెన్స్ కింద కేవలం సత్యంబాబే నిందితుడంటూ పోలీసులు అప్పట్లో సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. పలుమార్లు చాలా సార్లు అనేక కోర్టుల్లో కూడా సత్యంబాబు సంబంధించిన ప్రాసిక్యూషన్ కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో అయేషా మీరా ఎవరైతే ఫార్మసీ విద్యార్థిగా హాస్టల్లో దుర్గా హాస్టల్లో ఉన్నటువంటి అయేషా మీరా సంబంధించిన తన తల్లి కూడా డైరెక్ట్ గా శంషాద్ బేగం, అయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా నేరుగా దీని వెనకాల రాజకీయ నేతల ప్రమేయం ఉంది. రాజకీయ నేతలకు సంబంధించినటువంటి పిల్లలు దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి కేవలం ఒక అమాయకమైనటువంటి వ్యక్తిని ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ మీడియా ముందు కూడా మాట్లాడింది. అంతేకాదు డైరెక్ట్ గా సత్యంబాబు కోర్టుకు తీసుకున్న క్రమంలో సత్యంబాబు తల్లి మరియమ్మతో కూడా చాలా సార్లు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్లు అన్ని కూడా రికార్డెడ్ గా ఉన్నాయి. కానీ పోలీసులు ప్రతిసారి కూడా అప్పట్లో విజయవాడ కమిషనర్ గా ఉన్న ప్రస్తుతం సివిల్ సప్లై కమిషనర్ గా అట్లాగే అప్పట్లో గతంలో కమిషనర్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ పై కూడా గతంలో అనేక ఆరోపణలు చేశారు. పోలీసులు కావాలని ఒక అమాయకమైనటువంటి వ్యక్తిని ఇరికిస్తున్నారు. కేవలం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ని ఏవైతే ఈ దుర్గా హాస్టల్ సరౌండింగ్స్ లో ఆ టైంలో సత్యంబాబు ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ మినహాయిస్తే ఎక్కడ కూడా అత్యాచారం జరిగినటువంటి కేసులో డైరెక్ట్ గా దోషిగా ఉన్నటువంటి విషయాన్ని తేల్చలేకపోతున్నారంటూ డిఫెన్స్ అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించారు. దీనిపైన భిన్న కథనాలు వినిపించాయి. అనేక దళిత సంఘాలు కూడా రోడ్డుపైకి ఎక్కి నిరసనలు చేయడం జరిగింది. దీనిపై పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం వలన ఈ కేసు తప్పుదోవ పట్టిందంటూ బాహాటంగానే అప్పట్లో చాలా మంది రాజకీయ నేతలు కూడా దీనిపైన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దాని తర్వాత ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో క్షీణించింది. ఒక స్టేజ్ లో ఈ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నటువంటి క్రమంలో సత్యంబాబును నీకు ఎలాంటి శిక్ష వేయాలంటూ కోర్టు అడిగినటువంటి క్రమంలో కూడా తాపై నేను కేవలం నా కుటుంబానికి నేను ఒక్కనే ఆధారం, నేను లేకపోతే కుటుంబం మొత్తం కూడా రోడ్డులో పడేటువంటి కండిషన్ ఉంటుంది కాబట్టి తనను ఉరిశిక్ష విధించండి, నన్ను ఉరి తీయండి, పలుమార్లు ఇట్లా వేధించే కన్నా నన్ను ఉరి తీయడం మేలంటూ కోర్టుని డైరెక్ట్ గా సత్యంబాబు అర్జించారు. దాని తర్వాత తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే రీతిలో కోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. మొత్తానికి అంటే సుమారు 8 ఏళ్లకు పైగా ఈ కేసు విచారణ నడుస్తూ ఉంది. 8 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించారు. తర్వాత మొత్తానికి హైకోర్టు దీనిపైన ఈ ప్రాసిక్యూషన్ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 రోజుల క్రితం ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కొంత ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. దీంట్లో ఆయేషా మీరా కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ హైకోర్టు తేల్చెప్పింది. తనకు సంబంధించిన ప్రమేయం విషయాల్లో ఎక్కడ కూడా ఎవిడెన్షియల్ సపోర్ట్ కానీ అట్లాగూ ప్రాసిక్యూషన్ చేసినటువంటి తీరును తప్పుపడుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండానే కేసును బలపరిచారు. సత్యంబాబుపై అభియోగాలు మోపడంతో పాటుగా శిక్ష పడేలా చేశారన్నటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దాంతో పాటుగా పోలీసుల దర్యాప్తు, పోలీసుల ప్రమేయం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది కోర్టు అభిప్రాయపడింది. చూడాలంటే బహుశా ఎప్పుడు కూడా గతంలో ఒకసారి దర్యాప్తు చేసినటువంటి కేసులు కానీ దర్యాప్తు అనంతరం ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులో జడ్జిమెంట్ పడిన తర్వాత తిరిగి కోర్టు ప్రాసిక్యూషన్ పై అనుమానం వ్యక్తం చేయడం కానీ లేదంటే ఒక నిర్దోషికి శిక్ష వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంలో చాలా అరుదైనటువంటి ఘటనలో ఇదొక ఇన్సిడెంట్ గా చెప్పొచ్చు. సత్యంబాబుకు సంబంధించి ఇప్పటికీ గతంలో చాలా వరకు దళిత సంఘాలు కూడా దీనిపైన చాలా సార్లు పోరాటం చేశారు. అట్లాగే కోర్టులో కూడా భిన్న వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దీంట్లో సైంటిఫికల్ ఎవిడెన్స్ లేకుండానే, ఎలాంటి స్టేట్మెంట్ల రికార్డు లేకుండానే, అట్లాగే సైంటిఫికల్ ఎవిడెన్స్ కింద ఏదైతే వేలిముద్రలు కావచ్చు, ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ఘటనా స్థలంలో మొత్తం కూడా సేకరించాల్సిన ఆధారాలు ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు పొందలేని ఆధారాలతోనే
సత్యంబాబును ఇరికించారంటూ గతంలో వినిపించారు. బహుశా వాటన్నింటినీ క్యుములేటివ్ గా హైకోర్టు అబ్జర్వ్ చేసిన తర్వాత దీనిపైన ప్రాసిక్యూషన్ తప్పుపడుతుంది. దాంతో పాటుగా సరైన ఆధారాల సేకరణ లేకుండానే శిక్ష విధించారు కాబట్టి అప్పటిన్నటువంటి అధికారులను తప్పుపట్టింది. ₹1,00,000 నష్టపరిహారం కూడా సత్యంబాబుకి ఇవ్వాలని చెప్పింది. ఏదేమైనా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల 6 నెలల తర్వాత ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఇప్పటి వరకు కూడా సత్యంబాబు దోషిగానే ప్రపంచానికి పరిచయం అయ్యాడు, దోషిగానే శిక్ష పడింది. ఒక అమాయకుడు మొత్తానికి ఒక రాంగ్ రూట్ లో ఇన్వెస్టిగేషన్ ఆధారంగా తను బలైడనే విషయాన్ని హైకోర్టు చెప్పగానే చెప్పింది. ఇంతకాలం పాటు సత్యంబాబుని దోషిగా చూపిస్తూ కోర్టుల్లో ప్రాసిక్యూషన్ అట్లాగే కోర్టులో శిక్ష కూడా ఖరారైంది కాబట్టి ఖరారైన తర్వాత హైకోర్టు ఉన్నపలంగా ఈ తీర్పునిచ్చింది. ఇక్కడ దోషిగా నిర్ధారించింది కాబట్టి ఫర్దర్ నిర్దోషిగా పరిగణించింది కాబట్టి ఫర్దర్ గా ఎట్లాంటివి ఉండబోతున్నాయి, ఒకవేళ దీంట్లో అప్పీల్ పిటిషన్స్ వేసే అవకాశం ఉంటుందా లేదా చూడాలి. ప్రస్తుతం అయితే న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారంగా నిర్దోషిగా తేల్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్పట్లో దర్యాప్తు అధికారులు కానీ అట్లాగే దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారుల పైన చర్యలుండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సైంటిఫికల్ ఎవిడెన్స్ నిజంగానే కలెక్ట్ చేసి ఉండకపోతే ప్రాసిక్యూషన్ లో తప్పులు జరిగి ఉంటే దాన్ని పాయింట్అవుట్ చేస్తూ పిటిషన్లు పడే అవకాశం ఉంది. ఆ పిటిషన్స్ కి ఎవరైతే అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, దాంతో పాటుగా హోంశాఖలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కోర్టు ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి. ఇప్పటికే హైకోర్టు నిర్దోషిగా సత్యంబాబును తేల్చింది. దాంతో పాటుగా ₹1,00,000 నష్టపరిహారాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి